ఇదిగోండి ఇదేనండి వర్మీ కంపోస్ట్ కోసం కట్టిన షెడ్లు ఇవి అవి కూలిపోయి ఈ పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచరంగా ఉందండి ఏమండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఇది ఏంటి వర్మీ కంపోస్ట్ అనేది ఇదిగో బోర్డు అన్నీ అదిగో వాటర్ ట్యాంక్ పైన పాడేశారు. ఇది చూడండి ఇది ఏమైపోయిందో ఎదురుకున్నాను. మీరే చూస్తే మీకే తెలుస్తుంది ఇదంతా పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో చూడండి. అగో షెడ్ పడిపోయింది ఏంటి ఆ వాటర్ ట్యాంకు పిల్లలు ఆడుతూ కింద దోసేశారు. ఇదంతా చూడండి వర్మీ కంపోస్ట్ ఎలా ఉందో చూడండి. మీ కళ్ళతో మీరే చూడండి. తాగేసి ఇంకా దీని మీద అన్ని బ్యాచ్లు ఇక్కడే ఉంటాయండి. ఈ షెడ్ పడిపోవడం కదండి, పడేశారు. ట్యాంక్ ఉంది అది పడేశారు. అన్ని కోలదోసి వాళ్ళ వికృత విలయాలకి కండ తాండవం అన్నమాట. ఇదంతా కూడా జరిగింది. అన్ని రాత్రులు ఎక్కువ అవుతున్నాయండి. మెట్ట మధ్యాహ్నం కూడా సార్, రాత్రులే కాదు మెట్ట మధ్యాహ్నం కూడా జరిగే ప్రాసెస్ అదంతా కూడా. ఇదిగో చూడండి ఈ వర్మీ కంపోస్ట్ అన్నారు. వీటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఎంత దారుణం అయిన ఏంటి వర్మీ కంపోస్ట్ మాకు పార్క్ చేయమని మేము పార్క్ చేసుకోమని చెయ్యండి, ఈ ఏరియా కొద్దిగా అందం వస్తుందంటే పార్క్ చేయడం కుదరదు, ఈ వర్మీ కంపోస్ట్ ఉందన్నారు. ఇది వర్మీ కంపోస్ట్ తాగుళ్ళండి. ఇదే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వాటికంటే రాజమండ్రి దారుణంగా అమ్మాయిలు కూడా పట్టపగలు తాగుతున్నారు మా ముందు. ఇదంతా మీరే చూడండి. షెడ్లు పడిపోయి ఇది ఎంత అగమ్య గోచరంగా ఉందో చూడండి. అదిగోండి మెస్ ఊడదీశారు. మీరు అది కూడా చూడండి, మెస్ కూడా ఊడదీశారు. అదండి పట్టపగలు అమ్మాయిలు మన తాగుతుంటే రాజమండ్రి ఇంత డెవలప్ అయిందా లేకపోతే మన దౌర్భాగ్యం అనిపిస్తుంది. చాలా దారుణంగా ఉందండి. ఎవరు చెప్పుకున్నా వినిపించుకోవట్లేదండి. చేతండి మీరు రండి ఒకసారి. నెంబర్ 2 కూడా చూద్దాండి. చెప్పండి. ఆ మెస్ ఓపెన్ ఉంది. ఇదిగోండి ఇవన్నీ కూడా అవే పరిస్థితి ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ వర్మీ కంపోస్టే ఏంటి ఎంతో శ్రమ కోర్చి మున్సిపాలిటీ కట్టించిందండి. ఇవన్నీ ఎటు కాకుండా పోనీ. ఇదిగోండి షెడ్లు అగమ్ముకొచ్చడం ఏమండి. ఇదిగో దారి దిన్ను లేకుండా ఏంటి ఇదిగోండి. అదిగో అక్కడ మెస్ ఓడ తీసేసి దాంట్లోంచి వచ్చేస్తున్నారండి. అదిగో అటు నుంచి మీరు చూస్తే తెలుస్తుంది. చూడండి ఎలాగా ఏట్లతో కొట్టేసి తీసారో చూడండి. అదే ఇగో ఎంత దారుణం. ఇప్పుడు ఎంత గట్టిగా కొట్టకపోతే అది విడిపోద్దో చూడండి. మరి ఎంత బలం ఉపయోగించకపోతే ఇది జరుగుతుందండి. చూడండి ఎలా తీసేసి ఇది దాటేసి వచ్చేస్తున్నారండి. ఇది ఏం పట్టించుకోవట్లేదు. మనం ఎన్నిసార్లు విన్నవించినా ఏంటి ఇదిగోండి మొత్తం ఎరగొట్టేదే చూసారండి. ఇగో చూడండి ఇదంతా చూడండి సార్ ఎలా ఉందో. ఇది వర్మీ కంపోస్ట్లా లేదండి. మున్సిపాలిటీ చెత్త డంప్ చేసే ఏరియాగా ఉందండి. ఇదంతా ఇంత దారుణంలో మేము బతుకుతున్నాం సార్. ఇదంతా అన్ని నివాసయోగ్యాలు. ఏ క్లాస్ ఏరియా అండి ఇది. ఇది గంజాయి బ్యాచ్కి ఈ బ్లేడ్ బ్యాచ్కి ఒక షెల్టర్ పెట్టినట్టు ఉందండి మున్సిపాలిటీ. అది పరిస్థితి ఇక్కడ. ఇంత క్లాస్ ఏరియా కూడా ఇంత అసద్రంగా తయారు చేశారు సార్. అదిగోండి మెస్ అక్కడ కూడా ఆ మూల కూడా కోసారు. ఎన్ని పక్కల నుంచి వచ్చేస్తున్నారో మీరు చూడండి. ఏంటి మెస్ వేసి కూడా లాభం లేదండి. ఈ వర్మీ కంపోస్ట్ లేదు. ఏంటి తీసేసి పార్క్ కింద డెవలప్ చేసి ఏంటి ఇక్కడికి వర్మీ కంపోస్ట్ ద్వారా పంటలు పండించి ఏంటి అమ్ముకుంటే అక్కడ కొట్టు కట్టారు. అమ్ముకుంటే మున్సిపాలిటీకి బోలం ఇన్కమ్ వస్తుందండి. ఏంటి అది గాలికి వదిలేశారండి. మేము ఎన్నిసార్లు విన్నవించినా అది ఎవరో పట్టించుకోవట్లేదు. అది మీకు మీ ద్వారా మనం చేసేది అది.